పద్యాలు ప్రతి తెలుగువాడి జీవనానికి ఎంతగానో ఉపయోగపడే జీవిత సత్యాలను, పాఠాలను మనం ఈ వేమన పద్యాల ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పరమర పేనో ప్రకాశం చదువుతున్న విద్యార్థులు కట్టే వేమన పద్యాల తోరణం చూద్దాం. వాళ్ళని మీ చప్పట్లతో ఆశీర్వదించండి. అనగనగా 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 రాగమతిశయిల్లుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పాడుతూ ఉంటే ఏ పాట అయినా వస్తుంది. తింటూ తింటూ ఉంటే వేపాకైనా తీయగా ఉంటుంది. అలాగే ఏ పనైనా సాధనం చేస్తూ ఉంటే వస్తుంది. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు ఎలుక తోలు తెచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? ఒరే పడుతాయి, నేను చెప్పమనేది పద్యం కదా. ఇప్పుడు ఈ పద్యం ఎవరు చెప్తారు? సిద్ధార్థ్, నువ్వు చెప్పు. చాలా బాగా చెప్పావు. అభి, నువ్వు దీన్ని అర్థం చెప్పు. ఎలుక చర్మాన్ని ఎన్ని రోజులు ఉతికినా దాని నల్ల రంగు పోయి తెల్ల రంగు రాదు. కర్ర బొమ్మని ఎంత కొట్టినా పలకదు. అలాగే చెడ్డవాడు తన చెడ్డ గుణాలు ఎప్పటికీ వదలడు. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మేడిపండు పద్యం ఎవరు చెప్తారు? సరే తన్మయ్య, నువ్వు చెప్పు. మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట. ఆకలిగా ఉందా? ఇప్పుడు కొద్దిసేపుట్లో విందు భోజనం చేస్తాం కదా. చెప్పు చెప్పు. మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట వెచ్చి చూడ పురుగు ఉండును పిరికివాని మదిని బింక మీలాగున విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగా చెప్పావు తల్లి. కరిష్మా, నువ్వు దీన్ని అర్థం చెప్పు. మేడి పండు పైన అందంగా కనిపిస్తుంది, కానీ ఒలిస్తే అన్న పురుగులుంటాయి. అదే విధంగా పైన ధైర్యంగా కనిపించిన పిరికివాడు మనసులో పిరికితనమే ఉంటుంది. శభాష్. ఈరోజు చాలా పద్యాలు నేర్చుకున్నాం. అందరూ పరీక్షకి సిద్ధంగా ఉన్నారు. ఇంకా పరీక్ష సమయంలో కలుద్దాం. ఎంత చక్కగా చెప్పారో కదా. అవును, తాత్పర్యంతో సహా వేమన పద్యాలు చాలా బాగా చెప్పారు. వాళ్ళందరికీ మరొకసారి చప్పట్లు కొట్టండి.